ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలో ఈ కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయి అనుకోవచ్చు. తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తప్పవు అని చెప్పారు. మీకు తెచ్చే శక్తి లేదని చెప్పేసి గవర్నమెంట్ అంటున్నాడు. ఏంటి ఏం కావాలంటే శక్తి? 1 నుంచి 8 వరకు 8 లీడర్లు ఎవరో ఒకరు ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నారని చెప్పారు. ఇదంతా బెదిరిస్తున్నాడు అనిపిస్తుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ అంతా టపాసులు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టపాసులు రాసుకున్నారు. ఎందుకు కేటీఆర్ ఢిల్లీకి పోయిననుకుంటారు? ఏం ప్రయోజనం కలిగిందో అది చెప్పండి. కేటీఆర్ అరెస్ట్ తప్పదు. ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఎవరైనా అరెస్ట్ అవుతారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ అవుతారనే చర్చ ఒక నడుస్తోంది. కేటీఆర్ చెప్తున్నారు ఢిల్లీలో ఉండి రేవంత్ రెడ్డి అలాగే పొంగులేటి పదవులు పోతాయని కేటీఆర్ మాట్లాడతారు. ఇంతకీ తెలంగాణలో ఈ పోటాపోటీ రాజకీయ పరిస్థితులకు అసలు కారణం ఏంటి? నిజంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయా? ఆయన అరెస్ట్ అవుతారా? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఉన్నారు టీశాట్ CEO అలాగే జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వేణుగోపాల్ రెడ్డి. నమస్కారం వేణుగోపాల్ రెడ్డి గారు. తెలంగాణలో ఈ కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయి అనుకోవచ్చా? ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి చూస్తున్నాం. ఈ స్కామ్ అని, ఆ స్కామ్ అని, వీళ్ళు అరెస్ట్ అవుతారని, వాళ్ళు అరెస్ట్ అవుతారని. ప్రస్తుతానికి కేటీఆర్ అరెస్టు తప్పదు అని ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా చర్యలు తప్పవు అనే స్టేట్మెంట్స్ రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు అరెస్టులు అవుతారని ఏం చెప్పలేదు. చర్యలు తీసుకుంటామని చెప్పారు. తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తప్పవు అని చెప్పారు, గతంలో మాట్లాడారు. సో ఇవాళ అరెస్టు అవుతాము అన్న విషయాన్ని టీఆర్ఎస్ భవన్ వేదికగా చెప్పింది కేటీఆర్ గారే చెప్పారు. నన్ను అరెస్ట్ చేస్తారు, నేను 3 నెలలు జైల్లోకి 3 ఏళ్ళు జైలుకి వెళ్తాను, యోగా చేసుకుంటాను, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాను, ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి ఆయనే ప్రకటించుకున్నాడు. సో ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ఎవరు నేరుగా డైరెక్ట్ కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని చెప్పలేదు. సో వాళ్ళు తప్పు చేస్తే అరెస్ట్ అవుతారని చెప్పారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా కేటీఆర్ అరెస్టు తథ్యం ఖాయం అనే చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు కేటీఆర్ టార్గెట్గా అనేకమైన పోస్టులు కూడా పెడుతుంది. నిజంగా కేటీఆర్ అరెస్టు సాధ్యమేనా? అవుతుందా? ఆ కేటీఆర్ గారి యొక్క అరెస్టుకు సంబంధించి అది అవుతారా లేదా అనేది మనం పక్కకెడితే, ఈ ఫార్ములా రేస్కి సంబంధించిన ఏదైతే వ్యవహారానికి సంబంధించి 55 కోట్ల రిలీజ్కి సంబంధించి అది నోట్ ఫైల్ లేకుండా, ఫైనాన్షియల్ అప్రూవల్ లేకుండా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఈ రిలీజింగ్ జరిగిందనేది ఒక ఆరోపణ ఉంది. దానిపైన ఒక విచారణ జరుగుతున్నది. సో విచారణ అంటే జరపాలా లేదా అనే దాని చర్చ జరుగుతున్నది. సో దాన్ని ఇవాళ ఏ విధంగా ప్రూఫ్స్ ఆధారంగా, ఒకవేళ పూర్తి స్థాయిలో ఆధారాలు దొరికితే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు మన ఒక చర్చ కూడా జరుగుతున్నది. అయితే దాని ఏదో గవర్నర్ గారు అప్రూవల్ ఇవన్నీ ఆల్రెడీ గవర్నర్కి నివేదిక పంపించారు, గవర్నర్ కూడా అటార్నీ జనరల్కి పంపించారు, జరుగుతున్నది అని చెప్తున్నారు. అవన్నీ మనం ఇంటర్నల్గా జరిగేటివన్నీ మనం మాట్లాడలేదు. సో కాబట్టి వాస్తవానికి ఎవరో చెప్తలేదు, కేటీఆర్ గారే చెప్తున్నారు. నన్ను ఎందులో ఇరుక్కపోయేటట్టుంది, నాకు కాళేశ్వరంకి సంబంధించి కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కమిషన్లు వేసినా కానీ, ఆల్రెడీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాళేశ్వరంకి సంబంధించి ఇంక 2-3 నెలల్లో అదొక విచారణ పూర్తయ్యే కమిషన్ రిపోర్ట్ ఇవ్వబోతుంది అనేది చర్చ ఉంది. సో వీటన్నిటికన్నా ముందే ఇది ఏదో జరిగేటట్టు ఉంది అని చెప్పి ఆయన తెలంగాణ భవన్ వేదికగా ఆయన్నే ప్రకటించింది, ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించింది. అంటే ఆయన ఎక్కడో తప్పు చేశానని ఆయనే ఒప్పుకున్నట్టుగా కనపడుతున్నది ఇందులో. ఓకే, అంటే మీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా దీపావళికి ముందుకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్పారు? దీపావళి లోపు కొన్ని టపాసులు పేలుతాయని చెప్పేసి. పేలినాయి కదా, హైదరాబాద్ అంతా టపాసులు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టపాసులు కాసుకున్నారు. శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండు బీఆర్ఎస్ పార్టీలో వెళ్తాయని చెప్పాడు. అరెస్టులు అవ్వచ్చు కీలకమైన నేతలు అన్నారు. 1 నుంచి 8 వరకు 8 లీడర్లు ఎవరో ఒకరు ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నారని చెప్పారు. ఇదంతా బెదిరిస్తున్నాడు అనిపిస్తలేదా? సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టపాసులు పేలుతాయి అనే విషయాన్ని ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కు మాత్రమే ఆయన సమాధానంగా చెప్పిండు. కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా, కేటీఆర్ గారి యొక్క అవినీతి బయటపడుతుందా అన్నప్పుడు డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళది బయటపడుతుంది,
టపాకు పేలుతాయని అని అన్నాడు. పేలేటప్పుడు పేలుతాయి. ఆయన ఒక అనుభవంతో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఏంటి ఆయన అనుభవం అంటే, వాళ్ళు చేసిన అవినీతిని ఆయన కళ్ళారా చూసిండు. ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి, మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ పైన డెఫినెట్గా విచారణలు జరుగుతున్నాయి కాబట్టి, అది కాళేశ్వరం కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విద్యుత్ వ్యవస్థలకు సంబంధించి కావచ్చు, కమిషన్ల విచారణ జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళ ముందున్న సవాళ్ళు ఇప్పుడు ఈ ఫార్ములా రేస్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కళ్ళారా ఆయన చూసింది కాబట్టి అనుభవంతో డెఫినెట్గా వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా పటాకుల్లాగా బాంబులు పేలుతాయని చెప్పి ఆయన ఈ వ్యాఖ్యలు మాట్లాడాడు. సో ఆయన అన్న టైంకి పేలకపోయే, అన్న టైంకి అరెస్ట్ కాకపోయే అంటే ఏదైనా ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఒక ప్రాతిపదికన జరుగుతాయి. ఎన్నుకో ముందు అన్నీ జరగవచ్చు. ఒక జర్నలిస్ట్గా మీరు ఒక జర్నలిస్టు, అట్లాగే పొలిటికల్ అనలిస్టు మొదటి నుంచి చూస్తున్నారు. ఈ ఫార్ములా ఏదైతే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కడెక్కడో అంటే ఎక్కడెక్కడో ప్రపంచం వల్ల ఎక్కడ దేశాలు కూడా పోటీ పడతాయి పెట్టడానికి. అయినా నేను తెచ్చిన ఇది చాలా గొప్పతనము, తెస్తే ఏదైనా ఒక విధానం ఒక పద్ధతి ప్రకారం చేయాలి కదా. మీకు తెచ్చే శక్తి లేదని చెప్పేసి గవర్నమెంట్ అంటున్నాడు. ఏంటి ఏం కావాలంటే శక్తి? రేవంత్ రెడ్డి తేగలడా ఇటువంటి ఈ ఫార్ములా కార్ రేస్ తేగలడా? 55 కోట్లు ఖర్చు పెడితేనే ఇంత రాద్ధాంతం చేస్తారు. ఏం ప్రయోజనం కలిగిందో అది చెప్పండి. మరి 55 కోట్లే ఉండొచ్చు, ప్రయోజనం ఏం కలిగిందో ప్రజలకు చెప్పు. పేద ప్రజలకు ఏం జరిగిందో చెప్పవాలి. ఏం జరిగింది పేద ప్రజలకు దానివల్ల? మన కొత్త ఇండస్ట్రీలు వచ్చినాయా దానివల్ల? ఏమన్నా ఎందుకు కేటీఆర్ ఢిల్లీకి పోయింది అనుకుంటారు? ఫోన్ నువ్వు తెచ్చినావు, పోయింది, బాగుంది, అది కూడా ఒప్పుకుందాం. ఎందుకు మరి నోట్ ఫైల్ లేకుండా, ఫైనాన్షియల్ అప్రూవల్ లేకుండా వాట్సాప్ ద్వారా ఎందుకు చేసారు మరి? అంటే ఏంది అది, ప్రభుత్వమా లేకుంటే ఏంది? ఇది చాటింగ్ లాగా పైసలు రిలీజ్ చేసుకుంటారా? ఎందుకు కేటీఆర్ ఢిల్లీకి పోయి ఎందుకు నిజంగానే గవర్నమెంట్ ఆరోపిస్తున్నట్టు లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నట్టు అరెస్ట్ని ఆపుకోవడానికి పోయాడా లేకపోతే బీజేపీతో లాబింగ్ కోసం పోయాడా? ఇప్పుడు వాళ్ళు ఢిల్లీకి పోయిన వాళ్ళంతా బానిసలు అన్నారు, ఢిల్లీకి ఊకి తిరిగే వాళ్ళంతా ఢిల్లీ బానిసలు అన్నారు. మరి వీళ్ళు ఎందుకు పోయారో, ఎవరు బానిసలో చెప్పాలి కేటీఆర్ గారు. ఢిల్లీకి మాటికి వస్తాను, నేను వారానికి ఒకసారి వస్తానంటే మరి వాళ్ళు ఢిల్లీతో అంత పని ఏం పడిందో అర్థం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతతో కేంద్ర ప్రభుత్వాన్ని కలవడానికి, కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని ప్లస్ రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడగడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కలవడానికి పోయారు. పార్టీ వ్యవహారాలు మాట్లాడడానికి అక్కడ పార్టీ కార్యాలయం ఉంది, జాతీయ పార్టీ కాబట్టి జాతీయ కార్యాలయం అక్కడ ఉంది. మల్లికార్జున ఖార్గే గారు అక్కడ అధ్యక్షుడు కలవడానికి పోతారు, ఇన్ఛార్జీలు ఉంటారు, సిడబ్ల్యూసీ మీటింగ్ ఉంటుంది, ఏఐసీ సంబంధించిన మీటింగ్లు ఉంటాయి, పోతారు. మీకేం పని అంటున్నా ఢిల్లీలో? మీరు ఎందుకు పోయి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసిరు, ఏదో అమృత టెండర్లకు సంబంధించి ఏదో అర్హత లేని వాళ్ళకి ఇచ్చిర్రు. మీరు ఇచ్చిన ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మీరు కూడా గతంలో టెండర్లు ఇచ్చిన వాళ్ళని మీ ప్రభుత్వంలో కూడా టెండర్లు తీసుకున్న వాళ్ళే. అర్హత లేని వాళ్ళకి ఇచ్చారని ఓ సాకు ఎందో దాన్ని అర్హత లేని వాళ్ళు ఉంటే ఇక్కడ పోయి కోర్టుకు పోయి అర్హత లేకుండా ఆధారాలు ఏందో పెట్టుకో, కోర్టు ప్రశ్నిస్తుంది. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా, కోర్టుకి ఎందుకు పోలేను? అమృత్ సంబంధించిన శాఖ మంత్రి దగ్గరికి ఎందుకు పోయాను? కోర్టులకు పోవాలి కదా. ఒకవేళ నిజంగా లేలే నీకు ఇక్కడ లాజిక్ ఏంటంటే, అర్హత లేని వరకు టెండర్లు ఇచ్చారంటున్నావు. అది 3 కంపెనీలు కలిసి 1136 కోట్లకు టెండర్లు తగ్గించుకున్నాయి. వాళ్ళకి అర్హత ఉందా, వాళ్ళ టర్నోవర్ ఎంత ఉంది, ఏంది అనేది క్లియర్ కట్గా మొత్తం టెండర్లు వేసినప్పుడు ఒక ప్రాతిపదికన ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అధికారులు దానికి వ్యవస్థ టెండర్లు ఎట్లు ఇవ్వాలనేది జరుగుతుంది. నిజంగానే అది అర్హత లేని వాళ్ళకి ఇచ్చిన చక్కగా తీసుకుపోయి ఆ కాగితాలు తీసుకుపోయి మొత్తం ఇచ్చిన ఏదైతే టెండర్లకు సంబంధించిన పేపర్స్ని తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేసి ఇలా అర్హత లేని వాళ్ళకి ఇచ్చిన చెప్పి కొట్టుకోవచ్చు కదా. ఎందుకోలే? చక్క పట్టణాభివృద్ధి కేంద్ర మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి అరెస్ట్ని అడ్డుకోవడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి దగ్గరికి ఎందుకు పోయినట్టు? వాళ్ళు ఏం చేయగలుగుతారు దానికి సంబంధించి? మీరేం చెప్పదు? వాళ్ళు సింపుల్గా ఏం లేదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కలవడానికి పోయిండు. ఆ కావడానికి ఇది సాకు ద్వారా పోతున్నట్టు, దీనికి ఫీలర్ ఇస్తున్నట్టు, ఇందులో ఏదో జరిగినట్టు కేంద్ర మంత్రులు ఎవరితో చర్చలు జరపాలి కదా. ఈయనకి ఏదో జరుగుతున్నట్టు, ఆయనకు ఏదో అవుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏమో చేసేటట్టుంది, మొత్తం మేము చేసిన అవినీతి అంతా బయట పెట్టేటట్టుంది. ఆ బయట పెట్టకుండా ఎవరైనా కేంద్రం ఒత్తిడి అట్టెట్లా ఉంటుంది? అది కుదరదు కదా. ఆపుతుందా బీజేపీ? ఆపే ఛాన్స్ ఎందుక? ఇప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అండ కావాలని కోరుకుంటున్నట్టుంది. వాళ్ళు అండ కావాలి. ఇక రాజకీయాల్లో ఎవరంట ఎట్లా ఉంటే ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది నీకు నాకు తెలియదు కాదు కదా. సో వాళ్ళ అండ కోసం పోయినట్టు కొడుతుంది. నువ్వు గీడ ఏందో అమృత టెండర్లకు సంబంధించి అర్హత ఉందా లేదా అనేది స్పష్టంగా బట్టబయలు చేయి. ఏదో ఊకినే రేవంత్ రెడ్డి గారు బామాదికి ఇది ఇచ్చారనేది ఒకటి, అదొక ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.
అరే మీ పార్టీలో ఉన్నాడా మీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డి సొంత అల్లుడు, ఆ కంపెనీ కూడా కందాల ఉపేంద్ర రెడ్డి కూతురు దీపికారెడ్డి పేరు మీద ఉన్నది ఆ కంపెనీ. నీ పార్టీలో ఉన్నోళ్ళు టెండర్లు అది గతంలో వేసిన టెండర్లనే మళ్ళీ క్యాన్సిల్ చేసి అది చేసి మళ్ళీ అందులో నువ్వు ఇచ్చిన వాళ్ళకే ఉన్నారు కదా మొత్తం. నీ గత ప్రభుత్వంలో నువ్వు అన్ని వాళ్ళకి టెండర్లు ఇచ్చినావు కదా, పాలమూరు రంగారెడ్డిలో టెండర్లు వాళ్ళు చేయలేదా? ఆ కంపెనీ చేయలేదా? మీరు ఇచ్చారు కదా టెండర్లు, మీరెట్టిచ్చారు? సో ఇదంతా ఉన్నది, ఇదంతా తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. వేణు గారు, అది కాదు, ఇదన్నీ పక్కన పెడితే నిజంగా బీజేపీ బీఆర్ఎస్కి సహాయం చేసే స్థితిలో ప్రస్తుతం ఉందని అనుకుంటున్నారు? బీజేపీకి బీఆర్ఎస్కు బీజేపీ సహాయం అనేది మనకు స్పష్టంగా కనపడుతున్నది. అది మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసారు కదా, బీజేపీకి 8 స్థానాలు రావడానికి కారణం ఎవరు? బీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది. సో వారిద్దరికి ఒకరికొకరు తోడ్పాటు చేసుకున్నారు. బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి, వాళ్ళు 0 అయ్యారు. ప్లస్ వాళ్ళని నమ్మే పరిస్థితిలో కూడా లేరు. ఇక మనం బీజేపీకి సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు. వాళ్ళను అంటే బీఆర్ఎస్ నమ్మే పరిస్థితిలో లేరు జనం. అందుకోసం ఇంకా మనం ఎట్లా సీట్లు గెలవం, ఉన్న సీట్లు వాళ్ళకన్నా రావాలి అనేది ఒక కక్షపూర్వకంగా కాంగ్రెస్ రాకూడదు అనేది వాళ్ళు బీజేపీ సపోర్ట్ చేశారు. సో బీజేపీ బీఆర్ఎస్ వేరు ఎప్పుడూ కాదు. వాళ్ళు ఏదో రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఢిల్లీతో మాకు పని లేదన్నారు. మరి ఢిల్లీతో మరి ఎందుకు వేయాలని నాకు అది విచిత్రంగా కనపడుతుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇవాళ కేటీఆర్ కానీ కేటీఆర్ పోయి బీజేపీని అడిగితే గవర్నర్ ఫైల్ ఆపేస్తుందా? బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మనం కాలం చెప్తుంది సమయం. ఇప్పుడు గవర్నర్ గారు ఫైల్ ఆపుతారా, దానికి సంబంధించిన ఫైల్ ఎట్లా పోతుంది, అదంతా కూడా ఒక అధికారులకు సంబంధించిన వ్యవస్థ. మనము దాని గురించి ఇంత ముందే మాట్లాడాలి. ఇప్పుడు జరుగుతున్న విచారణ కావచ్చు, ఇప్పటివరకు జరిగిన విచారణ కావచ్చు, ఏది ఈ రేస్ విషయంలో, ఇందులో ఎవరైతే మినిస్టర్గా పనిచేశారో కేటీఆర్ స్వయంగా నేనే అప్రూవ్ చేశానని చెప్పి ఆయన మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు. మీ అంచనా మరి ఒక విశ్లేషణ ప్రకారం అరెస్టుకి ఛాన్స్? ఇప్పుడు ఏదైనా చట్ట ప్రకారం జరగకుంటే ఏదైనా అరెస్టు చేస్తారు, ఎవరినైనా చేస్తారు. కేటీఆర్ఏ కదా, ఎవరినైనా చేస్తారు కదా. ఇప్పుడు చట్ట ప్రకారము ఇప్పుడు ఒక ఫైల్ మూమెంట్ ఎట్లా కావాలి, ఎట్లా కావాలి అనేది ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్లో ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఓకే, ఆ ప్రాతిపదిక పరంగా ఫైల్ మూవ్ అయిందా లేదా అనేది ఇప్పటికున్న విచారణ బట్టి మీకు ఇప్పుడు అరే ఇది వాట్సాప్ ద్వారా అయింది అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నది. ఏమన్నా వాట్సాప్ ద్వారా పైసలు రిలీజ్ చేస్తారా, డబ్బులు రిలీజ్ చేస్తారా, నిధులు అట్లా ఉంటుందా? ఉండదు కదా. సో అరెస్ట్ భయంతో కేటీఆర్ ఇప్పుడు అట్లా ఉంటుందా? అసలు ఆ చేసిన ఆయన ఎట్లా చేసిండో, వీళ్ళు ఎట్లా చేసిండ్రో అసలు పద్ధతి లేదు, అది కరెక్ట్ కాదు కదా. నువ్వు చేయదలుచుకున్న సరిగ్గా చేయాల్సుకున్నప్పుడు ఒక విధాన ప్రకారం చేయాలి. డబ్బులు అవి నిధులు గవర్నమెంట్ ట్రెజరీ, దాన్ని ఎట్లా వాడాలో అట్లే వాడాలి కదా. సో అట్లా వాడలేదు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. అది ఆరోపణ రుజువు అయినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అరెస్ట్ అవుతారు. కేటీఆర్ అరెస్ట్ తప్పదు. ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఎవరైనా అరెస్ట్ అవుతారు. చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన తప్పులు. 1 ఉన్నాయా, 2 ఉన్నాయా? అసలు భూమి ధరణిలో ఏందనుకున్నావు? అసలు ధరణిన మాత్రం ఒక చీల్చి చెండాడారు. మొత్తం భూములన్నీ మొత్తం కొట్టేసారు. అవి ఎవరెవరు ఇప్పుడు రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు అవి ఎవరెవరో బినామీల పేరు మీద చేసిండ్రు. ఆ బినామీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు దొరకబట్టుకోవాలి బినామీలు. మరి వాళ్ళ బినామీలు ఎక్కడ ఉంటారో, ఏమున్నారో, ఏం దొరుకుతుందో, అసలు ఆ రిజిస్ట్రేషన్లు, అసలు ధరణిలో రిజిస్ట్రేషన్లు ఏందో కొంతమంది అది అసలు కలెక్టర్లు తెలియకుండానే అవి ఫైళ్ళు మారినాయంట. అది అసలు ఆ ధరణి అనేది ఆ వెబ్సైట్ ఎట్లా తయారు చేసిందో అది విదేశీ స్థితిలో ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పచెప్పారు. ధరణి విషయంలో అసలు చాలామంది నష్టపోయారు, కుటుంబాలు నాశనమైనాయి, ఆత్మహత్యలు చేసుకున్నారు. సో అంత అరాచకాలు ఉన్నాయి. ఇది చాలా చిన్నది ఈ ఫార్ములా అనేది. ఇంకా రేపు భవిష్యత్తులో ఎన్ని బయటకు వస్తాయో, ఎన్ని తప్పులు బయటకు వస్తాయో, వాళ్ళ అరాచకాలన్నీ బయటపడతాయి. ఒక్కొక్కటి ఎవరి సొమ్ము ఎందుకోసం చేసిర్రు, అసలు ఆ ప్రాజెక్టులలో నామినేషన్ పద్ధతిలో 40,000 కోట్లు నామినేషన్ పద్ధతిలో టెండర్లు ఇచ్చారు. అట్లా ఇస్తారా? అయినా గ్లోబల్ టెండర్లు విలువాల్సిన టెండర్లను నామినేషన్ పద్ధతిలో 40,000 కోట్లు ఇచ్చారు. ఎవడు దిక్కు, ఎవడు అడిగే పరిస్థితి లేదు. ఆ క్యాబినెట్ ఉంటే క్యాబినెట్లో ఎవరు అడిగేది లేదా, చేసేది లేదా. ఎవరు అసలు కాళేశ్వరంకి సంబంధించిన 40,000 కోట్లు నామినేషన్ పద్ధతిలో. అసలు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన టెండర్లకు సంబంధించి చూస్తే అది ఇంకా ఘోరము. మొత్తంగా ఎంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఎంతమంది అవుతారో మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇంత అరాచకం జరిగినాక ఇంతమంది అని ఎట్లా చెప్పగలుగుతాం? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి చూడు, ఫోన్ ట్యాపింగ్ మీరు నేను అరే అసలు ఏం చేయనివాడు కూడా, ఉట్టిగా ఏమీ తెలియనివాడు కూడా, చిన్న ఎంప్లాయీ కూడా గవర్నమెంట్లో
అరే మామూలు కాల్ మాట్లాడకండి, వాట్సాప్ కాల్ మాట్లాడండి అనే పరిస్థితి ఉండే 10 ఏళ్ళు. మరి 5 ఏళ్ళు అయితే ఘోరం. అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు చేసే 2-3 వేల మంది ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారు. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా భయపడ్డారు ఫోన్ ట్యాపింగ్ అని. 2-3 వేల మంది ఇంకెక్కువ మంది చేసారు. కొన్ని సంసారాలు మొత్తం చెడిపోయినాయని చెప్పారు కదా ఫోన్ ట్యాపింగ్ వల్ల. బ్లాక్మెయిల్ చేసిరని కూడా చర్చలు మనం వింటున్నాం కదా. సో అంత అరాచకాలు చేసిరు. సో ఈ అరాచకాలను ఇవన్నీ బయటకు వస్తే ఎవరు అరెస్ట్ అవుతారు, ఎంతమంది అరెస్ట్ అవుతారు, మనకు ఎట్లా లెక్క చెప్పగలుగుతాం చెప్పు. ఆ లెక్క మనం జరుగుతుంటే చూడాలి. ఇప్పుడు విచారణ సంస్థలు విచారణ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అప్పుడు మనం మాట్లాడాలి. ఇప్పుడైతే మాట్లాడలేం కదా. సో అరెస్ట్ అయితే వాళ్ళే చెప్తున్నారు వేదికగా, పార్టీ భవన్ వేదికగా యోగా చేస్తారట, పాదయాత్ర చేస్తారట, ముఖ్యమంత్రి అవుతారట. అరెస్ట్ అయిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు గారు. దానికి ఒక విధానం ఉంటుంది. మీరు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి అయింది కదా. మీరు ఆయన ఇబ్బంది పెట్టిరు, ఆయన్ను ఇబ్బంది పెట్టిరు, అడుగున ఇబ్బంది పెట్టిరు. ఎదురు నిలబడి మీతో పోరాడిండు. సో అందుకోసమే మీతో పోరాడిండు కాబట్టి ముఖ్యమంత్రి కాగలిగిండు. సో ఈ ప్రభుత్వం అడుగడుగున ఇబ్బంది కాదు, మీరు చేసిన అరాచకాలను బయటకు తీస్తుంది. దాంతో అరెస్ట్ అయితే మీరు ముఖ్యమంత్రులు గారు. మీ అరాచకాలతో అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి గారు కాదు. రేవంత్ రెడ్డి గారు గతంలో ఎప్పుడూ ఆయన ప్రభుత్వంలో లేడు, మంత్రిగా చేయలేదు, చేయకుండానే ఆయన ఇబ్బందులు పెట్టారు. మీరు ఈ 10 ఏళ్ల పాలనలో చేసిన అరాచకాలు ఒక్కొక్కటి పెట్టుకొస్తే అరెస్ట్ అవుతారంట, యోగా చేసుకుంటారంట, పాదయాత్ర చేస్తారంట, ముఖ్యమంత్రి అయిపోతారంట. ఎట్లా? దేశంలో చాలామంది అరెస్ట్ అయ్యారు, అందరు కాలే ముఖ్యమంత్రికి. అందరికీ అవకాశాలు ఉండవు. కాదు వీరు గారు, ఒక లాస్ట్ క్వశ్చన్ నాది. కేటీఆర్ అరెస్ట్కి అవకాశాలు ఎన్ని ఉన్నాయనేది మీకు తెలియదా? ఎట్లా? మీరు ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫార్ములా రేస్ సంబంధించి ఇది మనం పదే చర్చించుకుంటున్నామా లేదా? మీరే చెప్తున్నారు గవర్నర్ పోయింది, గవర్నర్ నుంచి ఫైల్ ఆపుతారా చేస్తారా అని మీరే అడుగుతున్నారు కదా. అది మీకున్న రాజకీయ విశ్లేషణతో మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ కదా, మీకు తెలియదా ఏం జరుగుతుంది అనేది? అరెస్ట్ కన్ఫర్మా? తప్పు చేస్తే ఎవరైనా కాదు, నువ్వైనా అవుతావు, నేనైనా అవుతాం, అరెస్ట్ కాకమా. చూద్దాం. మొత్తానికి కేటీఆర్ భయపడుతున్నాడు, అందుకే ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నాడు, అరెస్ట్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న చర్చ. రాజకీయ విశ్లేషణలు కూడా వేణుగోపాల్ రెడ్డి కూడా అదే విశ్లేషిస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.